ఇండియా పేరుకు బదులుగా భారత్ అనే పేరును కేంద్ర ప్రభుత్వం అధికారికంగా వినియోగించడం దేశవ్యాప్తంగా చర్చకు కారణమైంది. ఈ నేపథ్యంలో మన దేశానికి భారత్ అనే పేరు ఎలా వచ్చిందనే అంశాన్ని ఇంతకుముందు వీడియోలో మనం తెలుసుకున్నాం. అయితే కొన్నాళ్ల క్రితం పార్లమెంట్లో ఏర్పాటు చేసిన అఖండ భారత్ పెయింటింగ్ కూడా చర్చకు వచ్చింది. ఇదేదో జంబుద్వీపం నాటిదో లేదా త్రేతాయుగం, ద్వాపరయుగం, మౌర్యుల కాలం నాటి పెయింటింగో కాదు. 17వ శతాబ్దంలో భారత్ ఎలా ఉండేదనే చెప్పే పెయింటింగ్. ప్రస్తుతం ఇండియాకు బదులు భారత్ అనే పేరు వాడాలన్న చర్చ నేపథ్యంలో అఖండ భారత్ అంశం కూడా చర్చకు వస్తోంది. ఈ నేపథ్యంలో మన దేశం నుండి దాదాపు 14 దేశాలు ఎలా విడిపోయాయి, ఎప్పుడు విడిపోయాయి, ప్రస్తుతం వాటి పరిస్థితులు ఏంటనేది తెలుసుకుందాం. 17వ శతాబ్దం తర్వాత మన దేశం నుండి ఏ దేశాలు విడిపోయాయి అనే విషయానికి వస్తే 1876లో ఆఫ్ఘనిస్తాన్ విడిపోయింది. ఈ దేశానికి ఇరాన్, తుర్కమిస్తాన్, ఉజ్బెకిస్తాన్, తజికిస్తాన్తో పాటు కొద్ది భాగం చైనా సరిహద్దుగా ఉంది. అప్పటి భారత ఉపఖండంతో ఇప్పటి పాకిస్తాన్తోనూ సరిహద్దు ఉంది. ఆర్యులు, కాంబోజ రాజులు, పర్షియన్లు, గ్రీకులు, కుషాన్లు, అరబ్లు, తురుష్కులు, మంగోలులు గతంలో ఈ ప్రాంతాలను పాలించారు. ఇక్కడి గాంధార, కుభా, స్వాత్లోయ అనే పదాలు మనకు ఋగ్వేదంలో కనిపిస్తాయి. ఇవి ఆఫ్ఘనిస్తాన్లోని ప్రాంతాలే. అబ్దాలీ, నాదిర్షా, దురానీ తదితర పాలన తరువాత సోవియట్ యూనియన్, యునైటెడ్ కింగ్డమ్ మధ్య ఆ ప్రాంతం కోసం యుద్ధాలు జరిగాయి. గండమాక్ ఒప్పందం తర్వాత బ్రిటిష్ వారి పాలనలోకి వచ్చింది. ఆ టైంలోనే బ్రిటిష్ వారి నుండి విదేశీ వ్యవహారాల్లో ఆఫ్ఘాన్ స్వాతంత్రం పొందింది. నేపాల్. ఇక 1904లో నేపాల్ భారతదేశం నుండి విడిపోయింది. రామాయణంలో నేపాల్లోని పలు ప్రాంతాలకు సంబంధం ఉంది. సీత జన్మించిన జనకపూర్ నేపాల్లోనే ఉంది. అశోకుడు కూడా హిమాలయాల్లోని దక్షిణ ప్రాంతాలు మినహా నేపాల్లోని దక్షిణ ప్రాంతాలను పాలించాడు. రుమ్మనీదేవి ప్రాంతంలో స్తూపాన్ని కూడా నిర్మించాడు. గౌతమ బుద్ధుడు కూడా నేపాల్లోని లుంబినీలోనే జన్మించాడు. గతంలో దీన్ని దేవదర్ అని పిలిచేవారు. అశోకుడు, సముద్రగుప్తుల పాలనా కాలంలో ఇది భారతదేశంలో అంతర్భాగం. చరిత్రలో ఠాకూర్లు, మల్లులు ఈ ప్రాంతాన్ని పాలించారు. పృథ్వీ నారాయణ షా కూడా ఈ ప్రాంతాన్ని ఆక్రమించారు. అప్పట్లో జరిగిన యుద్ధాల్లో సిక్కింని బ్రిటిష్ వారికి అప్పగించిన నేపథ్యంలో బ్రిటిష్ వారు నేపాల్తో యుద్ధం నిలిపివేశారు. దీన్నే ఆంగ్లో నేపాలీస్ వార్ అంటారు. ఇక 1857లో భారత్లో జరిగిన సిపాయిల తిరుగుబాటు సమయంలో ఆ తిరుగుబాటును అణచివేసేందుకు నేపాల్ ప్రాంతంలోని పాలకులు బ్రిటిష్ వారికి సహకరించారు. దీంతో బ్రిటిష్ వారు నేపాల్లోని దక్షిణ ప్రాంతాలకు స్వయం ప్రతిపత్తి కలిగించారు. ఆ తర్వాత 1904లో భారత్ నుండి ఆ ప్రాంతాలు విడిపోయాయి. మనకు స్వాతంత్రం వచ్చాక తాము భారత్లో కలుస్తామన్న ప్రతిపాదన నేపాల్ దేశం నుండి వచ్చిన భారత్ తిరస్కరించింది. భూటాన్. భూటాన్ 1906లో భారత్ నుండి విడిపోయింది. టిబెట్ ప్రాంతంలో సత్సంబంధాలు కలిగి ఉండే ప్రాంతం ఇది. మంగోలియన్ల పతనం తరువాత ద్రుక్పా శాఖ పాలనలోకి వచ్చింది. ఇక 18వ శతాబ్దం వరకు చిన్న చిన్న ప్రాంతాలుగా ఉండేది. భారత్ టిబెట్ కల్చర్ ఇక్కడ ఉండేది. పలు అంతర్యుద్ధాల కారణంగా రాజ్యాధికారాన్ని కోల్పోయారు. అయితే బ్రిటిష్ వారితో ఒప్పందాల కారణంగా 1906, 1907లో ఉగ్యన్ వాంగ్చుక్ వంశపాలనకు బ్రిటిష్ వారు, ప్రజలు ఆమోదం తెలిపారు. దీంతో వెంటనే బ్రిటిష్ ప్రభుత్వం ఆ ప్రాంతాన్ని భూటాన్ దేశంగా గుర్తించింది. అంతకుముందు టిబెట్కు దక్షిణం వైపు ఉన్నందున దాన్ని లోమాన్ అని పిలిచేవారు. టిబెట్. 1907లో టిబెట్ మన నుండి విడిపోయింది. టిబెట్ విడిపోయాక చైనా పలు దండయాత్రలు చేసి టిబెట్ని ఆక్రమించింది. టిబెట్లో మొత్తం 800 స్థావరాలున్నాయి. అప్పట్లో బ్రిటన్, రష్యాల మధ్య ఆక్రమిత ప్రాంతాల కోసం పోరు జరిగేది. ఆ క్రమంలోనే టిబెట్లో దలైలామాకు బ్రిటన్ మద్దతు పలికింది. 1907 తర్వాత ఈ ప్రాంతం స్వయం ప్రతిపత్తి సాధించింది. ఆ తర్వాత 1910లో చైనాలోని క్వింగ్ సేనలు టిబెట్పై దాడి చేశాయి. ఆ టైంలోనే దలైలామా టిబెట్ నుండి అప్పటి బ్రిటిష్ ఇండియాకు వచ్చి ఆశ్రయం పొందారు. ఆ తర్వాత కొన్నేళ్లకు క్వింగ్ సైన్యం వెనక్కి తగ్గింది. టిబెట్, మంగోలియాలు మిత్రులయ్యాయి. ఇక 1914లో సిమ్లా ఒప్పందం తర్వాత దక్షిణ టిబెట్ను బ్రిటన్ ఇండియాలో కలిపేందుకు ప్రయత్నించింది. అయితే అప్పట్లోనే చైనాను పాలించే క్వింగ్ సేనలు టిబెట్లోని కొంత భూభాగాన్ని ఆక్రమించాయి. ప్రపంచంలోనే ఎత్తైన పీఠభూమి ప్రాంతం కావడంతో పాటు భారత్తో సరిహద్దు విషయంలో కీలకమైన భూభాగం అయినందువల్లే చైనా కన్నేసింది. శ్రీలంక. భారత్ నుండి శ్రీలంక 1935లో విడిపోయింది. అశోక చక్రవర్తి పాలనలో ఈ ప్రాంతం పేరు తామ్రవర్ణి. అశోక చక్రవర్తి కుమారుడు మహేంద్ర, కుమార్తె సంఘమిత్రులు బౌద్ధమత ప్రచారం కోసం శ్రీలంకకు కూడా వెళ్లారు. దీని పూర్వపు పేరు సిలోన్. ఇది సింహల్ దీప్ నుండి వచ్చింది. ఇక రామాయణంలోనూ శ్రీలంకకు సంబంధం ఉందనే విషయం తెలిసిందే. లంకాధీశుడు రావణాసురుడి రాజ్యం ఇదే. 1215 నాటికి కళింగమాగన్ ఆధీనంలో ఉండగా 1470 నాటికి విజయబాహు పాలనలోకి వచ్చింది. 1757లో అప్పటి భారతదేశంలోని రాజుల ఆధీనంలో ఉండే శ్రీలంక పోర్ట్ సిటీ కొలంబోని పోర్చుగీస్ వారు ఆక్రమించారు.
కాలక్రమంలో భారత్లోని పలు భూభాగాలను ఆక్రమించిన బ్రిటిషర్లు, ఫ్రెంచ్, డచ్, పోర్చుగీస్ వారు శ్రీలంకలోనూ ప్రవేశించారు. 1815లో క్యాండియన్ యుద్ధం తర్వాత శ్రీలంక ప్రాంతం మొత్తం బ్రిటిషర్ల చేతిలోకి వచ్చింది. శ్రీలంక ఒక భాగమైన సింహల రాజ్యానికి రాజధానిగా అనురాధపురం ఉండేది. అప్పట్లో సింహలీయులకు, తమిళులకు ఏకాభిప్రాయం ఉన్నా తరువాత విభేదాలు తలెత్తాయి. 1935లో మన దేశం నుండి శ్రీలంకను విభజించారు. ఆ తరువాత సింహలీయులు, తమిళుల మధ్య పలు వివాదాలు తలెత్తాయి. నిత్యం ఘర్షణలు జరిగేవి. విభజించు పాలించు సిద్ధాంతాన్ని అనుసరించి ఇండియా నుండి వేరు చేసిన బ్రిటిష్ వారు 1948లో శ్రీలంకకు స్వాతంత్రాన్నిచ్చారు. మాల్దీవులు శ్రీలంకలోని సింహల ప్రాంతాన్ని పాలిస్తున్న కోయిమాలే యువరాజుగా ఉన్న టైంలో శ్రీలంకలోని మరో కుమార్తెతో సముద్రయానానికి వెళ్లి చిక్కుకున్న ప్రాంతంగా మాల్దీవులను చెబుతారు. కోయిమాలేనే మొదటి రాజుగా చెబుతారు. ఈ ప్రాంతం అప్పట్లో కేరళ తీరంలోని మొప్లా ప్రభావానికి గురయ్యేది. కాలక్రమంలో పోర్చుగీస్ వారు ఆక్రమించారు. ఆ తరువాత మహమ్మద్ అల్ అజం పోర్చుగీస్ వారిపై పోరాడారు. 1920ల టైంలో బ్రిటిష్ వారి పాలనలోకి వచ్చింది. ఆ తర్వాత బ్రిటన్ ప్రత్యేకంగా శ్రీలంక నుండి వేరు చేసింది. తద్వారా భారత్ నుండి కూడా విడిపోయింది. అయితే మాల్దీవులకు 1965లో బ్రిటిష్ వారి నుండి స్వాతంత్రం వచ్చింది. మయన్మార్ 1937లో మయన్మార్ అంటే బర్మా దేశం భారత్ నుండి విడిపోయింది. దీని ప్రాచీన నామం బ్రహ్మదేశ్, అదే బర్మాగా మారింది. చరిత్రలో హిందూ రాజు ఆనందవ్రత ఈ ప్రాంతాన్ని పాలించారు. తరువాత పలు యుద్ధాలు జరిగాయి. అయినా భారత్ సంస్కృతిలో భాగమైంది. అప్పట్లో ఓవైపు చైనా, మరోవైపు లావోస్, థాయిలాండ్ దేశాలు మనకు సరిహద్దులుగా ఉండేవి. మయన్మార్ విడిపోయాక మయన్మార్ మనకు ఓవైపు సరిహద్దు దేశమైంది. మయన్మార్కి చైనా సరిహద్దు దేశంగా ఉంది. దీన్నే రంగూన్ కూడా అనేవారు. బర్మా రాజధాని కూడా అదే. బర్మాని పాగన్, తౌంగోలు పాలించారు. అసోం, మణిపూర్లు కూడా కలిసి ఉన్న ఈ ప్రాంతాన్ని కొంబాంగ్ సామ్రాజ్యంగా కూడా పిలిచేవారు. అంతర్యుద్ధాల కారణంగా భారత్ను ఆక్రమించిన విదేశీయులు వీటిని కూడా ఆక్రమించారు. 1937లో ప్రత్యేక ప్రాంతంగా ప్రకటించారు. పాలనాపరంగా భారత్ నుండి విడగొట్టిన 1948లోనే బ్రిటిష్ వారు స్వాతంత్రమిచ్చారు. పాకిస్తాన్, బంగ్లాదేశ్. ఇక పాకిస్తాన్ 1947లో విడిపోయింది. ఆ తరువాత పాకిస్తాన్ నుండి బంగ్లాదేశ్ విడిపోయింది. విభజించు పాలించు సూత్రాన్నే బ్రిటిషర్లు అమలు చేశారు. 1905లో భారత్లో వంగదేశంగా పిలిచే బెంగాల్ను తూర్పు బెంగాల్, పశ్చిమ బెంగాల్గా విభజించారు. పాకిస్తాన్ విభజన టైంలో తూర్పు బెంగాల్ పాకిస్తాన్లో విలీనమైంది. ఆ తర్వాత 1971లో పాకిస్తాన్ నుండి విడిపోయింది. భారత్ సహకారంతో బంగ్లాదేశ్కు స్వాతంత్రం లభించింది. అయితే ఇవే కాకుండా ఇతర దేశాల చరిత్రలోనూ పలు అంశాలున్నాయి. మన దేశ మూలాలకు సంబంధించిన సమాచారం ఉన్న ఎన్నో గ్రంథాలు నలంద విశ్వవిద్యాలయంలో ఉండేవి. అప్పట్లోనే ప్రపంచంలోని అత్యుత్తమ విశ్వవిద్యాలయంగా ఉండేది. నలంద విశ్వవిద్యాలయంలో దాదాపు 60 లక్షల పుస్తకాలు ఉండేవని చెబుతారు. అయితే బ్రిటిష్ వారి హయాంలో అగ్నికి ఆహుతి అయ్యాయి. దీంతో బ్రిటిషర్లు లేదా విదేశీయులు రాసిందే చరిత్ర అయింది. బ్రిటిష్ వారి హయాంలో కూడా 1850లో మన దేశ విస్తీర్ణం 83 లక్షల చదరపు కిలోమీటర్లు కాగా ప్రస్తుతం 33 లక్షల చదరపు కిలోమీటర్లకు తగ్గింది. అంటే 3/2 ప్రాంతాలు భారత్ నుండి విభజన గురయ్యాయని చెప్పవచ్చు. అంతకుముందు అఖండ భారతదేశం హిమాలయాల నుండి హిందూ మహాసముద్రం వరకు, ఇరాన్ నుండి ఇండోనేషియా వరకు విస్తరించి ఉండేది. ఇక అఖండ్ భారత్ సాధ్యమా అనే అంశానికి వస్తే భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. జనాభాతో పాటు ఆర్థిక పరిస్థితి, కరెన్సీ విలువ, సంస్కృతులను కూడా పరిగణలోకి తీసుకోవాల్సి ఉంటుంది. ప్రస్తుతం మన నుండి విడిపోయిన దేశాల్లో దాదాపు 10 దేశాలు ఆర్థికంగా వెనుకబాటులో ఉన్నాయి లేదా మనకంటే వెనుకబడి ఉన్నాయి. ఇక పాకిస్తాన్ మనకు పూర్తిగా శత్రు దేశమే. ఆ దేశంతో ఇప్పటికీ సరిహద్దు వివాదం ఉంది. అయితే చైనా లాంటి దేశాలు సరిహద్దు దేశాల్లోని ప్రాంతాలు, సముద్రాలను కూడా తమవే అంటున్న సమయంలో మన దేశాన్ని అఖండ భారత్గా చేయాలన్న నినాదానికి మద్దతు పెరుగుతోంది కూడా. ప్రస్తుత పరిస్థితుల్లో అఖండ భారత్ నుండి విడిపోయిన దేశాలను కలపాలంటే దాదాపు 13కు పైగా దేశాలను కలపాల్సి ఉంటుంది. అదే టైంలో అనేక సవాళ్లు ఉన్నాయి. అంతేకాదు దాదాపుగా అసాధ్యమని చెప్పవచ్చు. ఇక భారతవర్ష అనే పేరు విషయానికి వస్తే జంబూ ద్వీపంలో ఉన్న 9 వర్షాలున్నాయి. పశ్చిమాసియా మొదలు తూర్పున ఉన్న ఫిలిప్పైన్స్ వరకు, ఇండోనేషియా మొదలు జపాన్ వరకు విస్తరించింది. కాగా అఖండ భారత్ సాధించాలనే ఆర్ఎస్ఎస్ సంకల్పానికి ఇది అద్దం పడుతుందని కొందరు సమర్థిస్తుండగా అఖండ భారత్ పునఃసృష్టి అసాధ్యమని మరికొందరు పెదవి విరుస్తున్నారు. ఇప్పటికే పలు దేశాలతో మనకు సరిహద్దు సమస్యలున్నాయి. వాస్తవానికి మనకు సరిహద్దు సమస్యలున్న దేశాలు, ఆ ప్రాంతాలు అఖండ భారత్లోనే ఉండేవి.